హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 5th డే అనమాట. 4 days అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు వచ్చేసి 5th డే. ఇంకా మీ అందరికీ తెలిసిందేగా, మార్నింగ్ లేవగానే వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాకింగ్కి అయితే స్టార్ట్ అయ్యాను. సో వాకింగ్కి వెళ్దాము అనే లోపే ఇంకా బయట మొత్తం వెదర్ కూల్గా ఉండి ఫుల్ వర్షం వస్తుందన్నమాట. సో ఇంకా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ కాబట్టి ఇంట్లోనే వాకింగ్ అయితే చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్, అంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి స్లోగా నడుస్తున్నాను. హాఫ్ అన్ అవర్ అయితే చాలా స్పీడ్గా వాకింగ్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళి వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇంకా నాకు అంటే వెదర్ కూల్గా ఉండి వర్షం వచ్చినా కానీ అంటే వాకింగ్ ఇదంతా ఏమీ ఆపేయను అండ్ ఏది జరగాల్సింది అది చేస్తూనే ఉంటానన్నమాట. సో 4 days అయితే కంప్లీట్గా జంక్ ఫుడ్ తినకుండా అండ్ కంప్లీట్ చేసేసాను. అండ్ నా వెయిట్ కూడా అంటే కొంచెం బాడీ లైట్ వెయిట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు ఇంకా ఇక్కడ వచ్చేసి వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేశాను. సో నిన్నటి వీడియోలో ఏంటి అంటే నేను ఇంటర్మిటెంట్ అని పెట్టానమాట. సో ఏంటి అంటే నేను ఎక్కువ ఇంటర్మిటెంట్ అనకుండా ఇంటర్మిటెంట్ అంటూ ఉంటాను క్యాజువల్గా, నాకు అలాగే వస్తూ ఉంటుంది అనమాట. సో నేను థంబ్నెయిల్లో కానీ ఇంకా కింద డిస్క్రిప్షన్లో అలానే పెట్టేశాను. సో దానికోసం ఒకరు నాకు కామెంట్ చేశారు, మీకు ఇంటర్మిటెంట్ గురించి కూడా తెలియదా, ఇంటర్మిటెంట్ డైట్ ప్లాన్ గురించి కూడా మీకు తెలియదా, సో మీకు స్పెల్లింగ్స్ సరిగ్గా రావట్లేదు అన్నట్లు కామెంట్ పెట్టారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే నేను ఇంటర్మిటెంట్ అని అలా అంటూ ఉంటాను, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటూ ఉంటారు. సో నాకు అలానే వచ్చి అలానే అంటూ ఉంటారనమాట. సో అది కాక ఇంకేం మెసేజ్ చేశారంటే నాకు తను ఏమీ తెలియకుండా ప్రతి ఒక్కరూ పెట్టేయడం అన్నట్లు నాకైతే కామెంట్ చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద డైటీషియన్ని అలా అయితే నేను ఎప్పుడూ చెప్పలేదు. అండ్ నేను నా వీడియోలో మీరు చూస్తూ ఉండండి. అండ్ నేను పెద్ద డైటీషియన్ని లేదా నాకు అన్నీ తెలుసు లేదా నేను తిన్నట్టే మీరు తినండి అని నేను ఎప్పుడు ఏ వీడియోలో అయితే నేను మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ నేను 86 kgకి వెళ్ళినప్పుడు నేను చాలా మెథడ్స్ ట్రై చేసినప్పుడు నాకు ఇది వర్కౌట్ అయింది, ఇలా తింటే నేను వెయిట్ అనేది తగ్గాను. సో నేను మీతో షేర్ చేశాను తప్పించి లేదా నేను పెద్ద డైటీషియన్ని లేదా అంటే నాలాగే మీరు తినండి అని ఇలా ఎప్పుడు చెప్పాను. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. సో అలా నా బాడీకి వర్కౌట్ అయింది, మీ బాడీకి వర్కౌట్ అవ్వాలని లేదు, లేదా నేను చెప్పింది మీరు చేయాలని లేదు. సో ఏంటి అంటే ఓకే నాకు ఇది వర్కౌట్ అయింది, మేబీ ఇది ఇంకా అందరికీ యూస్ఫుల్ ఉండొచ్చు అని చెప్పేసి నేను వీడియోలాగా తీసి అండ్ షేర్ అయితే చేస్తున్నాను. అంతేకాని ఏదో నేను పెద్ద డైటీషియన్ని నా అలాగే మీరు చేసేయండి అని నేనైతే చెప్పట్లేదండి. సో ప్లీజ్ అంటే కామెంట్స్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆ కామెంట్ తీసుకోవడానికి అంటే నిజంగా వీడియో తీయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. వీడియో తీసి పెట్టాలి పబ్లిక్లో ఒక ఉమెన్ అనేది చాలా అంటే ప్రాసెస్ ఉన్న పనే. కాకపోతే మాకంటూ ఏదైనా చెయ్యాలన్న ఒక ఉద్దేశంతోనే వీడియోస్ తీసి పెడుతూ ఉంటాం అనమాట. సో కాబట్టి ప్లీజ్ కామెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించి చేయండి. అండ్ మేబీ మీ మిస్టేక్స్ అంటే పర్ఫెక్ట్గా మేము చేయడానికి మేము డైటీషియన్ అయితే కాదు కదా నేను. సో నా దగ్గర కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. కాకపోతే నేను దీని ద్వారా ఆల్మోస్ట్ 86 kgs ఉండే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 70 kgsకి వచ్చానంటే మీరే అర్థం చేసుకోండి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఇలా వచ్చాననేది. సో ఇంకా ఏంటి అంటే వెయిట్ అనేది ప్రతి ఒక్కరు అంటే ఆఫ్టర్ డెలివరీ ప్రతి ఒక్కరు సఫర్ అయ్యే సమస్యే కదా. సో నేను కూడా అలానే 86కి వెళ్ళినప్పుడు చాలా అంటే ఎలా అంటే ఇంకా నేను వెయిట్ తగ్గనేమో, ఇంకా నా వెయిట్ ఇంతే ఉంటుందేమో అన్న ఒక చిన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు మా హస్బెండ్ పుష్ చేసి ఏం కాదు నువ్వు వెయిట్ తగ్గుతావు అని చెప్పి ఇంకా మా బాబు ఒక 1.5-2 years వచ్చాక నేను స్టార్ట్ చేశాను. ఇంకా స్టార్ట్ చేసినప్పటికీ నా వెయిట్ అనేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 68 దాకా రీచ్ అయ్యాను. 68 and 67 వరకు రీచ్ అయ్యాను అనమాట 86 నుంచి. సో ఇది నా జర్నీ మీకు యూస్ఫుల్ అవుతుందేమో అండ్ ఇలా నేను తింటున్నాను కదా అలా మీరు కూడా తింటే మీకు కూడా యూజ్ ఉంటుందేమో అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో షేర్ చేశాను తప్పించి నేను ఒక డైటీషియన్ని అలా అని చెప్పేసి నేనైతే ఎప్పుడూ మీతో చెప్పలేదు. అండ్ నేను తిన్నట్టే మీరు తినండి అని కూడా నేను చెప్పలేదు. మన బాడీకి ఏది సెట్ అవుతుంది ఏంటి అని చూసుకొని తినండి అని చెప్పాను. అంటే మీ బాడీస్కి ఏది సెట్ అవుతుందో మీరు చూసుకొని తినండి, నాకైతే ఇది వర్కౌట్ అవుతుంది అని మాత్రమే నేను చెప్పాను. అండ్ నేను చెప్పిన దాంట్లో ఎలాంటి
ఎలాంటి అంటే అన్‌హెల్తీ ఫుడ్స్ అయితే ఏమీ లేవు. అండ్ చెప్పేది ప్రతీదీ హెల్తీ ఫుడ్ ద్వారానే చెప్పాను నేను మీకు. సో, కాకపోతే అలా కామెంట్ వచ్చేసరికి నాకు అనిపించింది నేను ఏం తప్పుగా చెప్పానా అని మళ్ళీ చెక్ చేసుకున్నాను. అండ్ ఇంటర్మెంటెడ్ అనేది నాకు అంటే ఇంటర్మెంటెడ్ అనడం కంటే ఇంటర్మెంటెడ్ అనేది నాకు వస్తూ ఉంటుందన్నమాట. సో, నేను అలాగే ఎలా ఉందో అలాగే జెన్యూన్‌గా షేర్ చేశాను. సో, నేను చేసేది ప్రతీదీ జెన్యూన్‌గానే షేర్ చేస్తున్నాను ఉన్నది ఉన్నట్టుగా. అయినప్పటికీ దానికే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయంటే ఇంకా నేను ఏం చేయలేను కదా. సో, ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ కామెంట్ గురించి నేను చెప్పాలని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే అనుకున్నాను. అండ్ నేను చేసేది ప్రతిదీ జెన్యూన్ అండి. అంటే నేను వెయిట్ లాస్ అవ్వడం కోసం ఇంతకుముందు చాలా ట్రై చేసి చాలా వరకు అంటే ఆల్మోస్ట్ నాకు ఆయాసం వచ్చేది. నేను నడుస్తుంటే కూడా అంత వెయిట్ పెరిగిపోయాను ఆఫ్టర్ డెలివరీ. అంటే నేను డెలివరీకి ముందు చాలా వెయిట్ తక్కువే ఉన్నా, అంటే 68, 65 అలా ఉన్నా. సో, ఇంకా ఇద్దరు బేబీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 86కి వెళ్ళిపోయా. చాలా అంటే ఇంకా పెయిన్స్ అంటే లెగ్స్ పెయిన్ రావడం, ఇంకా ఆయాసం రావడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకప్పుడు నేను వాకింగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ కంటిన్యూగా చేస్తే నాకు 86 నుంచి ఆల్మోస్ట్ వెంటనే ఏం కాలేదు, నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ అలా అటు ఇటు పట్టింది. అండ్ కరెక్ట్ డైట్ ప్లాన్ కూడా సరిగ్గా తెలియక అటు ఇటు చేస్తూ ఉండగా 1 ఇయర్కి నాకు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మంచిగా వర్కౌట్ అయింది. సో, దాని గురించి నేను మీతో షేర్ చేశాను అంతే తప్పించి ఏదో నేను పెద్ద డైటీషియన్ నేను చెప్పిందే వినండి, నేను చెప్పిందే చేయండి అని అయితే నేను చెప్పట్లేదు. సో, ఇక్కడ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తీసేసుకోను. ఇంకా 10 o'clockకి నా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ చేస్తాను. సో, ఇక్కడ హనీ వాటర్ అయితే తాగేస్తున్నాను. అండ్ నాకు ఎలాంటి నీరసం కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ దీనివల్ల ఈ డైట్ వల్ల అయితే రాలేదు. సో ఇక్కడ వచ్చేసి 10 o'clockకి నేను హనీ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. అండ్ సో, స్టార్టింగ్ డేస్లలో హనీ వాటర్ తీసుకున్నా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేది కాబట్టి ఆకలి వేసేది, ఏదైనా ఫ్రూట్ తీసుకునేది. ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయింది. ఇంకా హనీ వాటర్ తీసుకుంటే అండ్ 12:30 వరకు నాకైతే ఎలాంటి ఆకలి లేదు. 10 o'clock వరకు నాకు పిల్లలు స్కూల్కి పంపించడం అండ్ ఇంట్లో వర్క్స్ సరిపోయేది కాబట్టి 10 వరకు ఎలాంటి ఆకలి లేదు. 10కి ఆకలి వేస్తే ఇంకా హనీ వాటర్ తాగేస్తాను. ఇంకా 12:30కి నా లంచ్ ఏంటంటే ఇంతకుముందు ఏం చేసేదంటే బ్రౌన్ రైస్ తీసుకునేదాన్ని, లేదా గోధుమ రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ తీసుకునేదాన్ని, లేదా ఇంకా ఓట్స్ అలా తీసుకునేదాన్ని. కాకపోతే ఈసారి డైట్ ఓన్లీ 2 చపాతీస్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. 2 చపాతీస్ విత్ కర్రీ అండ్ 1 ఎగ్. అంటే ఇంకా ప్రోటీన్ కోసం మనకు ఎగ్ కావాలి కాబట్టి ఎగ్ అయితే తీసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఎగ్ అండ్ 2 చపాతీస్ అండ్ కర్రీ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ 12:30 to 1:30 మధ్యలో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, ఇంకా ఆ టైమింగ్ అనేది మారదనమాట. టైం అంటే టైమే, ఆ టైంకి తినేసేయాలి ఎక్కడున్నా కానీ. అంటే ఆ టైంలో ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది అనమాట. మార్నింగ్ ఏం తినం కదా, హనీ వాటర్ తాగేస్తూ ఉంటాం కాబట్టి 12:30కే ఇంకా ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇంకా 12:30 to 1:30 మధ్యలో నా ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తానమాట. సో, ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన బాడీకి ఏది సెట్ అవుతుంది అంటే కొంతమంది గోధుమ రవ్వ తింటే బాగుంటుంది, కొంతమందికి కొర్రలు, నాకైతే కొర్రలు అస్సలు పడలేదండి, ఓవర్ హీట్ అయిపోయింది అనమాట. సో, అందుకని నేను కొర్రలు అనేది స్టాప్ చేశాను. అండ్ గట్టిగా తినొచ్చు, లేదా బ్రౌన్ రైస్ తినొచ్చు, లేదా గోధుమ రవ్వ తినొచ్చు. ఇలా ఆప్షన్స్ చాలా మెనీ ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఏది నచ్చితే అది తినొచ్చు. అండ్ గ్రీన్ టీ తాగేసాక ఇంకా నైట్ కూడా మార్చేసాను అనమాట. ఇంతకుముందు 1 చపాతీ లేదా 1 జొన్న రొట్టె తీసేసుకొని కర్రీ తీసుకునేదాన్ని. ఇప్పుడు వచ్చేసి ఇంకా 1 యాపిల్ అండ్ 2 డేట్స్. ఇది నేను 6 to 7 మధ్యలో తినేస్తానమాట. ఇంకా 7 తర్వాతకి నేను అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోను అండ్ దేని జోలికి వెళ్ళను అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈరోజు యాపిల్ తీసుకున్నాను. ఇంకా రోజు ఇంకా ఫ్రూట్స్ మార్చి తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఒకరోజు డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, పొమగ్రనేట్ ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో, ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, నేను తిన్నట్టే తినండి లేదా నా డైటే ఫాలో అవ్వండి ఇలా నేనేం చెప్పట్లేదు. నాకు ఇది వర్కౌట్ అయింది, దీనివల్ల నేను వెయిట్ తగ్గాను అని మాత్రమే చెప్తున్నాను. సో, ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయన్నమాట. ఆల్మోస్ట్ నా డైట్ ప్లాన్ 5th డే కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. చూడాలి 45 డేస్లలో 5 kgs వెయిట్ తగ్గుతానో లేదో. నా టార్గెట్ అయితే అది 45 డేస్లలో ఇంకా నేను 5 kgs తగ్గాలని. అండ్ మన వీడియోస్ వచ్చేసి డే బై డే వస్తూ ఉంటాయి అనమాట, కంటిన్యూగా రాదు. ఈరోజు వీడియో వచ్చిందంటే మళ్ళీ రేపు గ్యాప్ తీసుకొని అండ్ వెళ్ళండి, అలా డే బై డే నేను వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఎడిటింగ్ టైం పడుతుంది కదా. సో, మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.